సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతనేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ అడవి పువ్వు. రచన కిరణ్ విభావరి. ఈ కథ నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2022లో 25,000 రూపాయల బహుమతి పొందిన కథ. కథ వినే ముందు రచయిత పరిచయం. కిరణ్ విభావరి. రాసి కన్నా వాసి మిన్న అన్న తీరున ఆచి తూచి రచనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఈ యువ రచయిత్రి రాసినవి కొన్నే కథలు అయినప్పటికీ ప్రతి కథకు ఉత్తమ బహుమతులను అందుకున్నారు. కవితల విభాగంలో కూడా నాట్స్ వంటి ప్రముఖ సంస్థలు నిర్వహించిన పోటీలలో విజయం సాధించి సత్తా చాటారు. ఆమె రచించిన కాఫీ పెట్టవు అనే కథ ఎందరో ఆదరాభిమానాలను చూరగొంది. ప్రస్తుతం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఈ యువగళం సామాజిక చైతన్యాన్ని ప్రతిబింబించే రచనలు చేయటంలో దిట్ట. దాంతోపాటుగా కొత్తగా రచనా రంగంలోకి అడుగుపెట్టే వారికి మార్గనిర్దేశం చేస్తూ తపన అని ఫేస్బుక్ గ్రూప్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కథ వినండి. అడవి పువ్వు. రచన కిరణ్ విభావరి. నల్లని మేఘాలు సూర్యుణ్ణి కొంగులో దాచేసిన కాసేపటికే ఆకాశానికి చిల్లులు పడ్డట్టు జోరు వాన మొదలైంది. తోడు కోసం ఈదురుగాలుల్ని వెంట తీసుకుని వచ్చాయి. ఇన్నాళ్ళు ఎండవేడిమికి విలవిల్లాడిన వీధి కుక్కలు వానలో తడుస్తూ సేదదీరుతూ ఉన్నాయి. ఆకలుకు పట్టిన దుమ్ము వానకి కొట్టుకుపోతుంది. నేల కొత్త పరిమళాలు గాలిలో వెదజల్లుతూ ఉంది. ప్రాణంగా పెంచుకున్న మొక్కలు ఈదురుగాలులకు తలలు వాల్చేస్తుంటే కుండీలను భద్రంగా వాన తగలని చోటుకు మార్చటానికి వానలో అడుగుపెట్టింది వినోదిని. అప్పుడు చూసిందా పిల్లని. గుబురుగా పెరిగిన పారిజాతం మానుని ఆనుకుని ముడుచుకు కూర్చుంది. మోకాళ్ల వరకు ఉన్న గౌనులో ఎవరూ పట్టించుకొని మురికి గోడలా ఉంది. చేతిలో ఆమె కన్నా పెద్దగా ఉన్న ఒక ప్లాస్టిక్ సంచి. దాని నిండా పాత సామాన్లు, చెత్త కాగితాలతో వెలిగిపోతున్న భారతావనికి నిలువుటద్దంలా ఉంది. భయంగా చూస్తున్న ఆ చిన్నారి గాజు కళ్ళు ఒక్క చీత్కారానికే పగిలిపోయేలా ఉన్నాయి. వర్షానికి తడిచిపోతాయేమో అనే భయంతో చిత్తు కాగితాలను పచ్చ నోట్ల కట్టల్లా భద్రంగా దగ్గరకు లాక్కుని వినోదిని చూడగానే లేచి నిల్చుంది. జల్లులకు వణికిపోతున్న ఆ లేత శరీరాన్ని చూసి వినోదిని మనసు ఆర్ద్రమైంది. నీ పేరేంటి పాపా? వినోదిని ప్రేమగా అడిగింది. బంతి పువ్వులా పలికిందా పిల్ల. లోనికి రా, వర్షం తగ్గాక వెళ్దుగాని. వినోదిని మాటలు బంతికి చిత్రంగా అనిపించాయి. ఇప్పటి వరకు అందరూ ఆమె కనిపిస్తే కేకలేసి తరిమేసేవారే కానీ ఇంత ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానించేవారు కూడా ఉంటారా అన్నట్టు చూస్తూ నిల్చుంది. ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి ట్యూషన్ పిల్లల పక్కన కూర్చోబెట్టింది వినోదిని. పిల్లలు ఓ నిమిషం విచిత్రంగా చూసి వాళ్ళ చదువులో పడిపోయారు. ఆ పిల్లల్ని, వారి చేతిలోని పుస్తకాలను అబ్బురంగా చూస్తూ గోడవారగా బుద్ధిగా కూర్చుంది బంతి. దానికి చదువుకోవాలని ఉంది. ఆ పిల్లల్లా పెన్నుతో కొత్త పుస్తకాల్లో రాయాలని ఉంది. 2వ క్లాస్ వరకు చదివింది. దురదృష్టం నీడలా చుట్టేసి దాని తండ్రిని తీసుకుపోయింది కాబట్టే చదువు ఆగిపోయింది. లెక్కలంటే మహా ఇష్టం. ఏది తెచ్చిన చిత్తు కాగితాలకు ఇవ్వాల్సిన సొమ్ములను అది నోటితోనే లెక్కేసినప్పుడు షావుకారు మెచ్చుకుంటే తెగ పొంగిపోయేది. దాని చెల్లెలు రామిని స్కూల్కి పంపిస్తుంది. తమ్ముడు పసివాడు, వాడికి రోజు పాలు కొంటోంది. తల్లి సంపాదించే 4 రాళ్లకు ఇంకో రాయి తెచ్చి పెడుతోంది.
10 ఏళ్లకే పెద్దరికాన్ని నెత్తిన మోస్తుంది. ఏడ్నుండొచ్చావే గుంట, ఇళ్ళంతా మురికి చేసినావు కదటే, కేకలు వేస్తూ హాలులోకి వచ్చింది అనసూయమ్మ. బంతి గుండె జారిపోయింది. సగం తడిచిన బట్టలతో వినోదిని వైపు బిత్తర చూపులు చూస్తూ కళ్ళల్లో నీళ్లు కుక్కుకుని నిల్చుండిపోయింది. ఆమె మసిబారిన అడుగులు తెల్లని గచ్చు మీద మరకలు చెయ్యగా వాటిని గమనించి వెంటనే చేత్తో రుద్దుతూ శుభ్రం చేసింది బంతి. వర్షంలో తడుస్తూ ఉంటేను నేనే లోనికి తీసుకువచ్చానత్తమ్మా, వినోదిని సంజాయిషి ఇచ్చింది. పిల్లల ముందు ఏదైనా మాట జారితే అత్తాకోడళ్ల తగువులు బజారును పడతాయని అనసూయమ్మ మౌనంగా ఉండిపోయింది. కానీ వినోదిని చేసిన పని ఏమాత్రం నచ్చలేదామెకు. కళ్ళతోనే బంతిని చంపేసేటట్టు కొరకొరా చూస్తుంటే వానజోరు ఊపందుకున్నా లెక్క చేయకుండా బంతి తన సంచి తీసుకుని పారిపోయింది. బంతి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది వినోదిని. ఆ రోజు మొదలు బంతి అక్కడికి వస్తూ పోతూ ఉండేది. గేటు దగ్గర నిల్చుని లోపలికి తొంగి చూసేది. పారిజాతం నీడలో రాలిన పువ్వులను ఒక్కోటి ఏరుకునేది. వినోదిని కనిపించగానే చిరునవ్వుతో పలకరించేది. కాసేపు ఆవరణలోనే తచ్చాడుతూ వెళ్ళిపోయేది. వినోదిని లోపలికి రమ్మని పిలిచినా గేటు దాటి వచ్చేది కాదు. అనసూయమ్మను చూడగానే ఎందుకు దానికి తెలియని భయం. ఆమె కేక వినిపిస్తే చాలు వెనక్కి తిరిగి చూడకుండా పరుగు తీసేది. మార్కెట్ వీధిలో మురికి కాలువ పక్కన వెలసిన గుడిసెల దగ్గర ఆడుకుంటూ ఉండే బంతిని అటుగా వెళ్ళినప్పుడు చూసిన వినోదిని మనసు తరుక్కుపోయింది. ఏ ధనవంతుడు విసిరేసిన స్వర్ణ పుష్పమో ఈ అభాగ్యులకు దొరికి అశ్రద్ధతో మసిబారినట్టున్న బంతిని చూసినప్పుడల్లా ఆ తెల్లని మురికి శరీరాన్ని సున్నిపిండితో స్నానం చేయించి ముద్దబంతి పువ్వులా తయారు చేయాలని అనిపించేదామెకు. కళ్లతోనే కోటి భావాలను పలికించే ఆ గాజు కళ్ళ పిల్లను ఒడిలో కూర్చోబెట్టుకుని ఓనమాలు దిద్దించాలని కూడా ఆమెకు ఆశగా ఉండేది. నిజానికి వినోదినికి ఎన్నో ఆశలు. పగలంతా ఒక ప్రైవేట్ టీచర్గా పాఠాలు చెప్పి అలసిపోయి ఇంటికి వచ్చాక వెచ్చని సాయంత్రాలు ఆరుబయట వెన్నెల్లో బొండు మల్లెలతో కులాసాగా ముచ్చట్లు చెప్పుకోవాలని, చెట్ల సందుల్లో నిల్చుని సముద్ర పక్షులు పాడే అరుదైన రాగాలను ఆలకించాలని, మేడ మీద ఒక పల్చటి చాప మీద తను శేఖర్ కలిసి చల్లని చిరుగాలులతో సేద తీరాలని, తమ పిల్లలు పెద్దవాళ్ళవ్వకుండా ఇంకా తన ఒడిలోనే ఆడుకోవాలని, ఇలా ఎన్నో ఆశలు. అన్నీ అందనివే. శేఖర్ బ్యాంకు ఉద్యోగి. రోజంతా డబ్బుతోనే సహవాసం చేసి చేసి కాబోలు డబ్బే లోకంగా మారిపోయింది అతనికి. సాయంత్రాలు వృధా కాకుండా వినోదినితో కాలనీ పిల్లలకు ట్యూషన్లు మొదలు పెట్టించాడు. మొదట్లో ట్యూషన్లు చెప్పడానికి విసుక్కున్న వాటితో వస్తున్న ఆ ఇంత డబ్బు కొత్తగా తీసుకున్న కారు లోను తీర్చుకోవటానికి సరిపోవటంతో సాయంత్రాలు తన తీరని ఆశల్ని మర్చిపోయింది వినోదిని. తన కూతురుకు బాగా పొట్టిదైన ఒక గౌనును బంతి కోసం తీసిపెట్టింది వినోదిని. అక్కడక్కడ చినుగులతో పాత మురికి గౌనులో కనిపించే బంతి ఈ గౌను చూస్తే ఎగిరి గంతేస్తుందా? వీధిలో ఒక దయగల అమ్మగారు తనను పిలిచి మరీ బట్టలిచ్చారని తన వాడలోని పిల్లలందరికీ చూపించుకుంటుందా? వినోదిని ఇవేమీ ఆలోచించలేదు. బంతిని ఈ గౌనులో ఊహించుకుని మురిసిపోయింది. వినోదినికి పువ్వులంటే ఇష్టం. పువ్వులాంటి బంతి మీద కూడా రోజు రోజుకి ఇష్టం పెరిగిపోతుంది ఆమెకు. ఆ సాయంత్రం బంతి కోసం గేటు దగ్గర వేచి చూస్తూ నిల్చుంది. బంతి రాగానే ఆమె మొహం విప్పారింది. లోనికి రమ్మని పిలిచింది. బంతి గేటు దాటి గుమ్మం వరకు వచ్చిందే కానీ ఇంట్లోకి మాత్రం రాలేదు. క్రితంసారి జరిగిన అవమానం ఆ పసిదాని కళ్ళల్లో ఇంకా మిగిలే ఉంది. లేత ప్రాయమే అయినా బంతికి ఆత్మాభిమానం ఎక్కువ. ఎవ్వరితో ఒక్క మాట అనిపించుకునేది కాదు. వినోదిని ఇచ్చిన గౌను తీసుకోవటానికి మొదట ఇష్టపడలేదు బంతి. బలవంతం మీద తీసుకుంది. రేపు శుభ్రంగా స్నానం చేసి ఈ బట్టలేసుకోవే బంతి, ముత్యంలా మెరిసిపోతావు.
చిత్తు కాగితాలు ఏరుకునే ఈ పిల్ల మీద ఎందుకింత అభిమానమో వినోదినికి తెలియదు. బంతికి అర్థం కాలేదు. అభావంగా ఆమెచ్చిన గౌను తీసుకుని వెళ్ళిపోయింది. రేపటి సాయంత్రం కోసం 1000 కళ్ళతో ఎదురు చూసింది వినోదిని. రోజు తోటలోని గులాబీలను పలకరించినట్టు బంతిని చూడటం వినోదినికో వ్యాపకం. పాలుకారే పసి వయసులో కుటుంబ భారాన్ని మోసే ఆ పిల్లలో గోవర్ధనగిరిని మోసిన చిన్ని కృష్ణుడు కనిపిస్తాడామెకు. సాయంత్రం గేటు దగ్గర నిలబడింది బంతి. అదే మురికి పట్టిన గౌనులో పాత కాగితాల మూటతో ప్రత్యక్షం అయ్యింది. వినోదిని మనసు చివుక్కుమంది. తానిచ్చిన గౌనులో బంతిని చూడాలి అని అనుకున్న ఆమె మనసు నిరాశపడింది. గౌను ఎందుకు వేసుకోలేదు బంతి? మరేమోనండి, రేపు మా చెల్లి పుట్టిన దినమండి. దానికొక్క బట్ట లేదండి. అందుకే దానికి ఆ గౌనిస్తే తెగ సంబరపడిపోయిందండి. సరేలే, నీకు ఇంకో గౌనిస్తాలే. వద్దండి. ఎందుకే? వద్దండి. మరేమో నాను కొత్త గౌను వేసుకుంటే మా పేటలోని నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకు లేదని బాధపడతారండి. వాళ్ళ అమ్మల్ని అయ్యల్ని గౌను ఇప్పిమని పీక్కు తింటారండి. నాకు వద్దండి. ఒకరికి కొంటే ఇంకొకరికి కొనలేదని అలిగి కూర్చుని తన పిల్లలు గుర్తుకు వచ్చారు వినోదినికి. సరే, నీ పేటలోని పిల్లలందరికీ గౌనులు ఇస్తానులే, మాట ఇచ్చింది. నిజమా అండి? బంతి కళ్ళు విప్పారాయి. చెప్పినట్టుగానే బట్టలు పంచడానికే పేటకు వెళ్ళింది. తన స్కూల్ పిల్లలను పాత బట్టలిమ్మని అడగగానే 100ల కొద్దీ బట్టలు పోగయ్యాయి. వాటిని పేటలో పంచటానికి కొందరు పిల్లలతో పాటు వెళ్ళింది వినోదిని. పేటకు కట్టని కోటల మురుగు కాలువ ప్రవహిస్తోంది. దాన్ని దాటుకు వెళితే అతిథులను రోగాలతో ఆహ్వానం పలికే దోమల దండు. చుట్టూ ఎక్కడ పెడితే అక్కడ చెత్త చెదారం. దానికి తోడు నిన్న కురిసిన వర్షాలకు మురికి నీరంతా ఈ పేటకే చేరినట్టు దారంతా బురదమయం. నగర సౌభాగ్యానికి దిష్టి చుక్కల్లా గుడిసెల్లోంచి బతుకు తెరువు కోసం ఎక్కడెక్కడి నుండో వలస వచ్చిన పక్షుల్లాంటి పేట జనాలు గుమిగూడారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. పొలాన్ని సాకలేక కొర్ను భూమిలా వదిలి పట్నం బురదలో కూరుకుపోయిన రైతులు, జీవనోపాధి వేటలో పేట పాలైన కూలీలు, దినం గడిస్తే చాలని యాచన చేసుకునే యాచకులు, అభివృద్ధి నాగరికత మోజులో అడవి తల్లిని దూరం చేసుకున్న కొండ తెగలు, ఇలా ఎందరో గుడిసె గుడిసెకు ఉన్నారు. బంతి కుటుంబానికి ఓ కథ ఉంది. అడవిలో బతికిన అడవి బిడ్డలు కొండల్ని చదును చేసి పోడు వ్యవసాయం చేస్తూ దుంపల్ని కాయల్ని తింటూ బతికేవారు. వేటకు పోయి అడవి పందుల్ని పురిటి పిట్టల్ని వేటాడే సంచార జీవులు. నీటికి కొదవలేదు, తిండికి యాచన అవసరం లేదు. ప్రకృతి ఒడిలో ఆనందంగా బతుకుతున్న వేళ్లపై ప్రభుత్వానికి కన్ను కుట్టింది. అభివృద్ధి అంటూ నాగరికత ఉచ్చులో పడేసి ఈ రుచులు దింపింది. ప్రభుత్వం ఇచ్చిన భూములు కరువు కాలంలో చేసిన అప్పులకు కొట్టుకుపోగా అడవిలో ఉచితంగా తాగే ఇప్పకల్లు స్థానాన్ని ప్రభుత్వం వాళ్ళు అందించే నాటుసారా ఆక్రమించి బంతి తండ్రిని చితిలో పడేసింది. 3 పిల్లలతో బంతి తల్లి ముత్యాలు ఒంటరైంది. ఆదుకుంటామన్న సర్కారోళ్ళు ఆఫీసులు తిప్పించుకున్నారు. చేతికందిన డబ్బు నగరంలో నీళ్లల్లా ఖర్చయిపోతే ముత్యాలు కూలి పనికెళ్ళింది. గుడిసె అద్దెకు తీసుకుని ఈ పేటకు వచ్చింది. చదువుల తల్లి బంతి చదువు 2వ తరగతికే ఆగిపోయింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ బతుకుల్లో 10 ఏళ్లకే పనికిపోయి వెలుగు దీపమయ్యింది. వీధిలో చిత్తు కాగితమే దానికి పచ్చ నోటయింది. అడవి జంతువులకు ఆహారం అందించటం చట్టరీత్యా నేరం. అడవినే నమ్ముకుని బతికే ఈ గిరిపుత్రులకు ఉపాధి కల్పిస్తామని ఆశలు చూపించి ఈ పట్నం రుచిలో పడేయటం మాత్రం అభివృద్ధి. ఇదే ఈ వ్యవస్థలోని తిరకాసు వ్యవహారం. వినోదిని చూడగానే బంతి పరిగెత్తుకు వచ్చింది. పేట పిల్లలు వరుస కట్టారు. పేదరికానికి బట్టలు తొడిగినట్టున్న ఆ పిల్లల్ని చూసి
వినోదిని మనసు బాధగా మూలిగింది. బట్టల్ని పంచిపెట్టిందే కానీ ఆమె మనసు ఇంకేదో చెయ్యాలని ఆరాటపడింది. కానీ ఏం చెయ్యగలదు? అందరిలాగే ఈ అభాగ్యుల కోసం జాలి చూపులను విసరటం తప్ప. వెలిగిపోతున్న మొహంతో దగ్గరుండి ఒక్కో పిల్లకు బట్టలు పంచిపెడుతుంటే పేటలో పండగొచ్చినట్టయింది. పిల్లలందరూ బట్టలు తీసుకుని మురిసిపోయారు. బంతి కోసం ఎర్రగౌను ఎంచిపెట్టి ఇచ్చింది వినోదిని. ఏదో ఉపద్రవాన్ని మోసుకొస్తున్నట్టు ఆకాశం నిండా నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. వర్షంలో కారు తడిచిపోకుండా కవరు కప్పటానికి బయటకు వెళ్ళిన వినోదిని అక్కడి దృశ్యం చూసి హతాశురాలైంది. బంతి కారు మీద వేళ్లతో గీస్తూ ఉండేసరికి ఒక్కసారిగా వినోదినికి పట్టరాని కోపం ముంచుకు వచ్చి బంతి వీపుపై గట్టిగా చరిచింది. ఈ హఠాత్ పరిణామానికి బెంబేలెత్తి తెల్లబోయి నిల్చుంది బంతి. సాయంత్రం ట్యూషన్లు చెప్పి లోను తీరుస్తున్న కారు, తన ఆశల్ని కలల్ని దారపూసి కొనుక్కున్న కారు, తమ మధ్యతరగతి బతుకుల హోదాను పెంచిన కారుపై అసహ్యంగా లోతైన గీతలు, బలమైన గోర్లతో చెక్కినట్టున్న గీతలు ఎర్రని కారు మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకే కారు మీద గీతలు గీశావు? గొంతు పగిలిపోయేలా అరిచింది వినోదిని. బంతి తెల్లమొహం వేసింది. చెప్పు, కారునెందుకు నాశనం చేశావు? పిల్ల జబ్బ పట్టుకుని రెట్టించి అడిగింది. నాను గీయలేదు, గట్టిగా చెప్పింది బంతి. దాని కళ్ళల్లో నీళ్లు ఒగ్గబెట్టుకుని నిల్చుంది. అబద్ధం ఆడకు, ఇంకో చెంప వాయించింది వినోదిని. అప్పటికే గొడవకు అక్కడకు చేరిన అనసూయమ్మ ఆమెను వెనక్కు లాగింది. నాను గీయలేదంతే. భూమి అదిరిపడేలా ఏడుస్తూ వినోదిని నుండి చెయ్యి విడిపించుకుని పారిపోయింది బంతి. తనలో భావుకత ఎప్పుడు ఎండిపోయిందో వినోదిని గమనించనే లేదు. బంతి వెళ్ళిన వైపే చూస్తూ నిల్చుంది. ఆమె చెక్కిళ్లపై కన్నీరు కాల్వలు కట్టాయి. చూస్తుంటే ఆ పిల్ల గీసినట్టు లేదు విన్ను, అనసూయమ్మ కారును పరీక్షిస్తూ చెప్పింది. అంత లోతైన గీతలు, అక్కడక్కడ పడిన సొట్టలు చిన్నపిల్ల చేసినట్టు లేదు. వినోదిని కూడా పరీక్షించి చూసింది. నిజమే, ఆ అసహ్యమైన బలమైన గీతలు బంతి చేసుండదు. మరి తన కళ్ళు తనను మోసం చేశాయా? తను చూస్తుండగానే కదా బంతి కారు మీద గీతలు గీస్తూ ఉంది. ఆలోచనలో పడింది వినోదిని. అనుమానం తీరటానికి సీసీ కెమెరాలో చూసింది. కారు మీద ఒక వీధి కుక్క మూత్రం పొయ్యటంతో కొన్ని వీధి కుక్కలు ఆ వాసనకు రెచ్చిపోయి కారు మీద దాడి చేస్తూ ఉంటే అటుగా వచ్చిన బంతి వాటిని బెదరగొట్టి తరిమేసింది. కారు మీద పడ్డ గీతలను తన గౌనుతో శుభ్రం చేస్తుంటే తప్పుగా భావించిన వినోదిని కోపంతో కళ్ళు మూసుకుపోయి బంతి చెంప చెళ్ళు బనిపించింది. ఇంతకీ ఏ అధికారంతో కొట్టింది? బట్టలు ఇచ్చింది కదా, ఆ అధికారంతో కొట్టే హక్కు మోసుకు వచ్చిందా? అదే పక్కింటి పిల్లవాడో ట్యూషన్కి వచ్చే గొప్పింటి పిల్లలో ఇలా చేసుంటే కొట్టేదా? అసలు కొట్టదు. బంతి అభాగ్యురాలు కాబట్టి చులకన. బంతిని కొడితే నిలదీసేవారు లేరు కాబట్టే ధైర్యం. వినోదిని మనసు కూలిపోయింది. ఎప్పుడూ నోరు పారేసుకునే అనసూయమ్మ కూడా కొట్టలేదు. మరి తనేం చేసింది? అభం శుభం తెలియని పిల్లని కొట్టింది. ఆమె మనసుకు కమ్మిన ఒక్కో పొర తొలగిపోతుంటే పశ్చాత్తాపంతో కన్నీటి నదులు సముద్రానికి దారి తీశాయి. బంతి కోసం 1000 కళ్లతో ఎదురు చూసింది వినోదిని. జరిగిన తప్పుకు దాన్ని ఒడిలోకి తీసుకుని ప్రేమగా మన్నించమని కోరాలని ఆశపడింది. 2 రోజులు గడిచాయి. బంతి రాలేదు. బంతి వాళ్ళ పేటకు వెళ్ళి ఆరా తీయగా 2 రోజుల నుండి జ్వరం పట్టిన బంతిని ఆస్పత్రిలో వేశారని తెలిసి 100 లంకణాలు చేసినట్టు నిస్సత్తువ ఆవహించింది ఆమెకు. ఒకవేళ తన మూలానే బంతి ఆస్పత్రి పాలవలేదు కదా అనుకుంటూ బంతిని కాపాడమని 100 దేవుళ్లకు మొక్కుకుంటూ ఆస్పత్రికి చేరుకుంది.
దేశంలోని రోగులంతా ఇక్కడే ఉన్నారేమో అనేంత జనాలను చూస్తూ బంతి కోసం వెతికింది వినోదిని. ఓ మూలన మంచానికి అతుక్కుని ఉన్న బంతిని చూసి ఆతృతగా ఆమె దగ్గరకు వెళ్ళింది. అమ్మగారు, నీరసంగా చూసింది బంతి. ఆమె పక్కన కూర్చున్న ముత్యాలు లేచి వినోదిని కళ్ళతోనే పలకరించింది. అడవిలో బతికిన బిడ్డలమమ్మ, చెట్టు పుట్టలు నమ్ముకుని బతకటం తప్ప ఏటీ తెలీదు. జోకర దేవతకు మేం దోషం చేసినామేమో. ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని అడవి నుంచి ఎళ్ళగొట్టేసి ఏడపడేసినారు. వాళ్ళిచ్చిన సొమ్ములు ఖర్చయిపోనాయి. తాగి తాగి నా మొగుడు చచ్చిపోనాడు. పిల్లలతోని నేను ఒంటిదాన్ని అయిపోనాను. ముత్యాలు కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి చదువుకోవటం అంటే మా చెడ్డ ఇష్టం. అమ్మగోర్లు ఎంత బాగా చదువు చెప్తారో, నన్ను పంపివే అని పానాలు తోడేసేది. ఈది బడిలో వేద్దామన్నా ఇది వెళ్ళిపోతే సొమ్ములు తెచ్చేదెవరు? నాను అది కలిసి కట్టపెడితేనే దినం వెళుతోంది. అందుకనే గాదెటి దాన్ని పనికి పంపిస్తున్నా. ఈ ఏళ ఏ చెత్త కుప్పకాడ అంటించుకొచ్చిందో ఈ మాయదారి రోగం. చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ చెప్పింది. గేటుకు తగిలించిన ట్యూషన్ చెప్పబడును అనే బోర్డును బంతి ప్రేమగా తాకుతూ బయట నిల్చుని ట్యూషన్ పిల్లల్ని బంతి ఆసక్తిగా తొంగి చూడటం గుర్తుకు వచ్చింది వినోదినికి. ఆమె మనసు బాధతో మూలిగింది. అస్థిపంజరానికి గుడ్డలు కప్పినట్టున్న బంతి మొహంలో చూడాలంటే సిగ్గుగా ఉందామెకు. తినగా మిగిలిన వంటలు, వాడగా పాతబడిన బట్టలు, చిత్తు కాగితాలు బంతి కోసం దాచిపెట్టిందే కానీ దాని బతుకును వెలిగించే చదువును అందివ్వాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. చదువు వ్యాపారం అయినప్పుడు ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది? ప్లేట్లెట్స్ పడిపోవటంతో సగం చిక్కిపోయింది బంతి. శరీరం మీద నీలిరంగు మచ్చలు తేలాయి. తీవ్రమైన అలసటతో మత్తుగా మూలుగుతున్న బంతి వినోదినితో ఏదో చెప్పాలని సైగ చేయటంతో దగ్గరగా వెళ్ళింది వినోదిని. నేనా గీతలు గీయలేదండి. బంతి గొంతు బొంగురుపోయింది. వినోదినికి గుండె గొంతులోకి వచ్చింది. బంతిని క్షమాపణలు అడగటానికి అహం అడ్డొచ్చి దాని నుదుటిపైన ముద్దు పెడుతూ కన్నీటితో కడిగింది. బంతి మత్తులోకి జారిపోయింది. అన్ని దెబ్బలు కొట్టినా తన వారితో చెప్పని బంతి మీద వినోదినికి అభిమానం పొంగుకొచ్చింది. తొందరగా కోలుకోమ్మా, నిన్ను నేను చదివిస్తా, బంతి చెవిలో గద్గదంగా చెప్పింది వినోదిని. బంతి పేలవంగా నవ్వినట్టు అనిపించిందా క్షణాన. ఆ నవ్వు చెక్కు చెదరకుండా అదే రాత్రి కనుమరుగైపోయింది. ముత్యాలు రోదనలు ఆకాశాన్ని తాకాయి. ఏనాటి బంధమో ఇలా దగ్గరయింది. అంతలోనే తిరిగి రాని లోకాలకు పయనమైంది. బంతి వెళ్ళిపోయింది. అందరికీ సమానంగా బతికే హక్కులేని ఈ ప్రపంచం నుండి వేరే ప్రపంచాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. కాలం వరద ఉధృతికి ఉప్పొంగిన నదిలా వేగంగా సాగిపోతూ ఉంది. ఒకప్పటిలా వినోదిని బంతి కోసం సాయంత్రాలు ఎదురు చూడటం లేదు. బంతి చెల్లెలు రామి బంతిలా గేటు దగ్గర తచ్చాడటం లేదు. గేటు దాటి లోపలికి వచ్చి వినోదిని దగ్గర సాయంత్రపు పాఠాలు నేర్చుకుంటోంది. ఇక్కడ ఉచితంగా చదువు చెప్పబడుననే బోర్డు వినోదిని ఇంటి గేటుకు కొత్త సొగసులు అద్దింది. అడవి పువ్వు, కిరణ్ విభావరి రచన విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. ఈ కథను మీ ఫ్రెండ్స్తోనూ బంధువులతోనూ పంచుకుంటారు కదా. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథలను మీకు వినిపించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. మరొకసారి మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని.
వింటూనే ఉండండి. కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే.